ఎట్లకే డబ్బులు లేవు, 3 కోట్లు ఎక్కడి నుంచి తెస్తాం? గ్రూప్ 1 ర్యాంకర్లపైన అసత్య ప్రచారం వద్దు, వారి జీవితాలు రాజకీయం చేయొద్దు, అమ్మిందెవరు కొన్నదెవరు ఆధారాలేవి, సమాజంలో తిరగలేకపోతున్నాం. గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రుల ఆవేదన. ఇప్పుడు వీళ్ళ ఆవేదనలో అర్థం ఉన్నది. ఎందుకంటే మీరు అందరూ కొనుక్కున్నారనంటే తప్పు. ఇప్పుడు కొనుక్కున్నదెవరో అమ్మిందెవరో ఏమన్నా ఉంటే వాస్తవాలు బయట పెట్టాలి. అదే సమయంలో ఈ ఆరోపణ ఎందుకు వచ్చింది? పేపర్ వాల్యుయేషన్లో తప్పులు జరిగినాయి, తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది అన్న ఇటువైపున్న మెజారిటీ అభిప్రాయం ఏదైతే ఉందో, దాదాపు 21,000 మంది రాస్తే 563 మందికి ఉద్యోగాలు వచ్చినాయి, మిగతా వాళ్ళకి రాలే. అందులో తెలుగు మీడియం వాళ్ళు కోర్టుకెళ్ళారు. కోర్టుకెళ్ళే హక్కు అధికారం వాళ్ళకు ఉన్నది. కోర్టు కూడా వాళ్ళ యొక్క అభ్యర్థనని స్వీకరించింది. మళ్ళీ పేపర్ రీవాల్యుయేషన్ చేయాలని కూడా చెప్పింది. ఇప్పుడు ఎవరు అంటున్నారు కోట్లు పెట్టి కొనుక్కున్నారని? ఎవరో ఒక పొలిటీషియన్స్ అంటున్నారు. కానీ ఈ అమాయకులైనటువంటి నష్టపోయినటువంటి అభ్యర్థులు కానీ ఇంకెవరు కానీ అనట్లేదు. ఇప్పుడు నష్టం జరిగిందా లేదా అనేది కోర్టులో ఉంది, కోర్టు తేల్చాలి. కోర్టు ఆల్రెడీ ఒక తీర్పు ఇచ్చింది, ఆ తీర్పుని గౌరవించాల్సిందే. వీళ్ళేమంటున్నారు, మాకు కూడా హక్కు ఉన్నది, మేము కూడా డివిజన్ బెంచ్కి వెళ్తాం, మేము కష్టపడి చదువుకున్నామని అంటున్నారు. నేను కూడా కొంతమందితో అక్కడ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అందులో కూడా పేదవాళ్ళు ఉన్నారు పాపం. వాళ్ళు కోట్లు పెట్టి ఇది 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 కరెక్ట్ కాదు. సరే, ఇప్పుడు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసారు, వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు, ఏదేమని ఆరోపణ చేసినా, వాళ్ళు ఎవరైనా చెప్తే వచ్చినా ఇంకోటైనా ఒకటి మాత్రం వాస్తవం, అందులో కూడా పేదలు చదువుకున్న పిల్లలు కూడా ఉన్నారు. యూపీఎస్సీ వరకు వెళ్ళి మెయిన్స్ వరకు వెళ్ళి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న పిల్లలు కూడా ఉన్నారు. సో కాబట్టి మనం ప్రతి ఒక్కరిని 563 మందికి 563 మంది పెట్టి కొన్నారు, 563 ఇంటూ 3 కోట్లు 1700 కోట్లను ఒక ఆయన బీఆర్ఎస్ అయినా మాట్లాడుతున్నారు. అది తప్పు. ఎక్కడైతే తప్పు జరిగిందో ఆ తప్పు మీదనే మనం మాట్లాడాలి. ప్రతి ఒక్కరూ అట్లా చేసిరు అనడం కరెక్ట్ కాదు. కానీ అదే సమయంలో నష్టం జరిగింది అని కోర్టు కూడా భావించింది. మరి నష్టం ఏ రకంగా వాళ్ళకి చేయాలి అన్నది కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి. ఇట్లా చివరికి ఏడిదాకా వచ్చింది ఇది వ్యవహారము. ప్రభుత్వాలు చేసిన పనుల వల్ల ఇద్దరి మధ్య లొల్లి బుట్టించారు. విద్యార్థుల మధ్యన అభ్యర్థుల మధ్యనే లొల్లి బుట్టించారు. సో నిన్న వీళ్ళంతా పేరెంట్స్ వాళ్ళంతా కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. పాపం అందులో కూడా పాపం పేద వాళ్ళు ఉన్నారు. ఏ మాట కామాట నష్టపోయిన వాళ్ళు కూడా మేము తెలుగు మీడియంలో రాసినందుకే మేము నష్టపోయినామని చెప్పిన వాళ్ళు కూడా పేదోళ్ళే. వీళ్ళు వెలుగులో రాసిరు చూడండి. అప్పులు చేసి చదివించినాం, అన్యాయం చేయొద్దు, గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రుల కంటతడి, కష్టపడి జాబులు సంపాదిస్తే 3 కోట్లకు కొన్నారని ఆరోపణ చేయడమేంది? దాంట్లో ఎన్ని సున్నాలుంటాయో కూడా మాకు తెలియదు. మా పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు చేయొద్దు, నోటికాడి కూడు లాక్కోవద్దని విజ్ఞప్తి. రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవద్దు. ఎన్నికల్లో 4 అభ్యర్థులు నిలబడితే ఒక అభ్యర్థి గెలిచినప్పుడు మళ్ళీ ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారా? రాజకీయ నాయకులు దయచేసి ఆలోచించండి. మా పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దు. 10 మంది పరీక్ష రాస్తే 2కే వస్తుంది. మేము కోరుకునేది ఒక్కటే, మాకు న్యాయం కావాలి. అన్యాయంగా ర్యాంకులు రావు, కష్టపడి చదువుకుంటేనే వస్తాయి. మళ్ళీ పరీక్షలు రాయించడం వల్ల అయ్యే ఖర్చులను ఎవరు భరిస్తారు? మా పిల్లలు ఎప్పటికీ అశోక్ నగర్లోనే ఉండిపోవాలన్నా? వాళ్ళ వయస్సు పెరిగిపోతే సర్వీసు గడువు కూడా తగ్గిపోతుంది కదా. 3 కోట్ల స్కామ్ అంటున్నవారు దాన్ని నిరూపించాలి. ఇట్లా నిన్న పేరెంట్స్ అంతా వచ్చి పేరెంట్సే ప్రెస్ మీట్ పెట్టారు. ఇంకొక వైపున ఉద్యోగాలు రాని అభ్యర్థులు వాళ్ళ పాపం వాళ్ళ బాధ వాళ్ళది.